తన గమ్యానికి పదును పెట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల పట్టణానికి చెందిన ఏకు చిరంజీవి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఎవరెస్ట్ అధిరోహించి శిఖరంపై మన దేశ జాతీయ జెండాను రెపరెపలాడించాడు. 2022లో ఉత్తరాఖండ్ కేదార్ పర్వతంపై 13,500 అడుగుల ఎత్తులో తెలంగాణ తల్లి చిత్రపటాన్ని ఆవిష్కరించి నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకున్న ఏకు చిరంజీవి ఎన్ఎస్ఎన్ స్టూడియోకి వచ్చారు. చిరంజీవి అందుకున్న విజయాల గురించి ఆయననే అడిగి తెలుసుకుందాం. నమస్తే, చెప్పండి చిరంజీవి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే అండి, నాది వరంగల్ డిస్టిక్ పరకాల పట్టణం అండి. మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారా? మీ ఫాదర్ కానీ ఏం చేస్తుంటారు అనేది? మా ఫాదర్ అండ్ మదర్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అండి. మాది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను వాళ్ళకి ఒక్కనే కొడుకుని, ఒక సిస్టర్ ఉంది, అంతే నార్మల్ ఫ్యామిలీ అండి. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు మీరు? నాది ఎంఎస్సి అయిపోయిందండి, పీజీ కంప్లీటెడ్, ఎంఎస్సి బాటనీ కంప్లీట్ చేసాను. అయితే విషయంలోకి వస్తే ఇప్పుడు మీరు ఇన్ని అడ్వెంచర్ చేస్తున్నారు, అన్ని పర్వతాలు అధిరోహిస్తున్నారు కదా, అంటే ఈ ఆలోచన అనేది, అంటే ఇది ఈ విధంగా చేయాలి, మనం ఇట్లా అడ్వెంచర్స్ చేద్దాము అని చెప్పేసి మీరు చదువుకునే వయసు నుంచి అనుకున్నారా, లేదంటే తర్వాత అంటే చదువు అయిపోయిన తర్వాత ఇట్లాంటి ఆలోచనలు ఏమైనా వచ్చాయా? యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా ఎవరు చేయలేని చేయాలనే ఒక థాట్ ఉండేదండి. దానికోసం అప్పుడప్పుడు మనం పేపర్లలో న్యూస్లలో చూస్తూ ఉంటే చాలామంది మౌంట్ ఎవరెస్ట్ అవికి వాళ్ళ న్యూస్లలో రావడం చూసి నాకు కూడా అది ఎక్కాలని ఒక ఆకాంక్ష ఉండేది. దాన్ని నా కళని నిజం చేసుకోవడానికి నేను ఈ ప్రయత్నాలు చేసి మన ఇండియాలో మొదట మన ఇండియాలో ట్రై చేసిన. ఆ తర్వాత ప్రపంచంలో అతిపెద్ద పర్వతమైన ఎవరెస్ట్ ఎక్కాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉండేది, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనేది. సో దానికోసం నేను కొంచెం ప్రిపేర్ అయ్యి దానికి సంబంధించిన నాలెడ్జ్ పెంచుకొని ఒక 3-4 months ఆల్మోస్ట్ రీసెర్చ్ చేసి దానికి వెళ్ళడం జరిగింది. అయితే నార్మల్గా చూసుకున్నట్లయితే మనకు ఇట్లాంటి విషయాలలో, అంటే మనం ఇట్లా అడ్వెంచర్స్ చేద్దాం అనుకున్నప్పుడు ఎవరైనా ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది కామన్గా. అంటే మనము అంటే ఒకరు వెళ్ళారని, ఎవరిని మనం చూసి మనం కూడా ఈ విధంగా చేద్దామని. ఇంతకుముందు కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని కావచ్చు, పర్వతారోహకులు చాలామంది ఉన్నారు. అట్లా మీరు ఆ ఫీల్డ్లో, ఆ పర్వతారోహణ చేసే వారిలో, లేకుంటే ఎవరెస్ట్ శిఖరాన్ని ఇంతకుముందు అధిరోహించిన వారిలో ఎవరైనా ఆదర్శాన్ని తీసుకున్నారు, అంటే వారిని చూసి ప్రోత్సాహం పొందడం కానీ అలాంటి ఏమైనా సందర్భాలు ఉన్నాయా? అలాంటూ ఎవరు లేరండి. బట్ నాకేంటంటే లైఫ్లో స్ట్రగుల్ అయ్యి ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళని చూసి నేను వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటా. ప్రతి ఒక్కరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, బట్ అక్కడే ఆగిపోకుండా ముందుకెళ్ళి వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ జీవితంలో సక్సెస్ అందుకుంటారు. వాళ్ళు నాకు ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గానే ఉంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు. అంటే సెల్ఫ్గానే మీరు ఇట్లాంటి అడ్వెంచర్స్ చేద్దామని సెల్ఫ్గానే ప్రిపేర్ అయ్యారు. మీరు అన్ని విధాలుగా చూసి రకరకాల ప్రేరణలు పొందారు. అంటే ఒకరి ద్వారా అని కాకుండా రకరకాల ప్రేరణలు వివిధ సందర్భాలను బట్టి సెల్ఫ్గానే ప్రేరణ పొందారని అనుకోవచ్చా? ఎస్ అవునండి, సెల్ఫ్గానే చేసా. బట్ లక్కీ ఏంటంటే నాకు ఈ ఎవరెస్ట్కి వెళ్ళిన నేను అంటే డౌన్ అవుతున్నప్పుడు నాకు ఒక బిగ్ మెమొరబుల్ ఇన్సిడెంట్. మన దేశం నుండి మొట్టమొదటిసారి ఎవరెస్ట్ అధిరోహించిన మహిళ బచేంద్రి పాల్. ఆమె నాకు మధ్యలో కలిసింది. ఆమెతో ఇంటరాక్ట్ అవ్వడం, తనతో మాట్లాడడం, తన బ్లెస్సింగ్ తీసుకోవడం, తన ఇన్పుట్స్ తీసుకోవడం, తనతో ఫోటో సూచనలు ఆల్రెడీ వాళ్ళు చేసి వచ్చారు కాబట్టి బట్ వాళ్ళ సూచనలు తీసుకోవడం కూడా మంచి. తను 60 years ఉంటుంది, ఆల్మోస్ట్ 60+ ఉంటుంది. ఆమె ఎవరెస్ట్ అధిరోహించి 40 years అవుతుంది. సో ఆ సెలబ్రేషన్ కోసం మళ్ళీ వెళ్తుంది. నేను డౌన్ అవుతున్నప్పుడు మధ్యలో కలిసింది, అప్పుడు మాట్లాడడం, అది మెమొరబుల్ ఇన్సిడెంట్ ఈ జర్నీలో. ఓకే, అయితే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఎవరెస్ట్ శిఖరాన్ని చాలామంది మనం చూస్తుంటాం పేపర్లో కానీ న్యూస్లో కానీ, ఎవరెస్ట్ శిఖరాన్ని చాలామంది వెళ్తుంటారు, చాలామంది ఎక్కడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఏమేమి తీసుకోవాలి మనం, అంటే పోయేటప్పుడు ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మనం ఫిజికల్గా కూడా బాగుండాలి, ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ ఉంటేనే ఇట్లాంటి అడ్వెంచర్స్ అనేవి మనము చేసుకోగలుగుతాము. ఒకవేళ మిమ్మల్ని చూసి ప్రేరణ పొంది ఇంకెవరైనా పోదామని కూడా అనుకుంటుంటారు. అలాంటి వాళ్ళకు మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు? అంటే మనం వెళ్ళడం కావచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ముందు మనం ఎవరికన్నా కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందా? అక్కడ శిఖరం గురించి కానీ, ప్రెమిసెస్ గురించి కానీ పర్మిషన్స్ ఏమైనా ఉంటాయా? వాటి గురించి ఏమైనా చెప్పగలుగుతారు? ఖచ్చితంగా అండి. యాక్చువల్లీ దీనికి ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలండి. ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి, ప్లస్ మెంటల్లీ మోర్ దెన్
ఎక్కువ స్ట్రాంగ్ ఉండాలి. ఫిజికల్తో పాటు మెంటలీ బాగా స్ట్రాంగ్ ఉండాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు వచ్చేసి అంతకుముందు ఒకప్పుడు దీనికి గైడెన్సీ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు చాలా గైడెన్సీ పెరిగింది. పెరగడం వల్ల ఏంటంటే మనకు కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఆ నేపాల్ ఏజెన్సీ వాళ్ళతో మనం మాట్లాడేసుకొని వాళ్ళకి సమ్ అమౌంట్, ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ట్రావెలింగ్. సో వాళ్ళతో మాట్లాడుకొని మనం వాళ్ళకి అమౌంట్ వాళ్ళు అనుకున్నంత బడ్జెట్ పెట్టేసుకొని పోవడం జరుగుతుంది. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా నా నుంచి ఖచ్చితంగా గైడెన్స్ ఇస్తాను. ఎందుకంటే నేను వెళ్ళడం ఆల్మోస్ట్ 3-4 months రీసెర్చ్ చేసిన దీని మీద. ఆ రీసెర్చ్లో నేను తెలుసుకునేవి చాలా నాకు 100% యూజ్ అయినాయి అక్కడ. అది హెల్త్ విషయంలో ప్లస్ అక్కడ జరిగిన ఫినాన్షియల్గా కానీ అన్ని విషయాలలో కొంచెం నాకు అది చాలా యూజ్ అయింది. ఇంకెవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి నేను నా గైడెన్స్ ఖచ్చితంగా ఇస్తాను. ఓకే. అదేవిధంగా అయితే మీరు ఎప్పుడు ప్రారంభించారు ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని? ఇక్కడ నుంచి ఏ రోజున ప్రారంభించారు? యాక్చువల్లీ నేను ఇక్కడ మే 7th రోజు ఇక్కడ వరంగల్ నుంచి స్టార్ట్ అయినండి. తర్వాత ఢిల్లీకి వెళ్ళిన, ఢిల్లీ నుంచి ఫ్లైట్లో నేపాల్ వెళ్ళిన, కాఠ్మండూకి వెళ్ళిన. కాఠ్మండూలో 1 day ఉన్న తర్వాత నెక్స్ట్ డే నుంచి వరల్డ్ మోస్ట్ డేంజరస్ ఎయిర్పోర్ట్ ఉంటుందండి అక్కడ, లూక్లా అని. ఓకే. సో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ 1 hour జర్నీ ఉంటుంది. సో ఆ జర్నీ తర్వాత ట్రెక్ స్టార్ట్ అవుతుంది. టోటల్ నాకు 9th నుంచి స్టార్ట్ అయిందండి నాది. మే 9th నుంచి. మే 9th నుంచి మే 17th రోజు నేను ఎవరెస్ట్ వెళ్ళానండి. నా గోల్ ఆ రోజు అచీవ్ అయిపోయింది. ఓకే. అయితే మీరు ఎయిర్పోర్ట్ గురించి చెప్పారు మాట్లాడుతున్న సందర్భంలో, లూక్లా ఎయిర్పోర్ట్ గురించి. అది దాని గురించి విన్నాం ఇంతకుముందు కూడా. డేంజరస్ ఎయిర్పోర్ట్ అని పేరుంది. పర్వతాల మధ్యలో ఉంటుంది. ల్యాండింగ్ కానీ టేక్ ఆఫ్ కానీ చాలా రిస్క్తో కూడుకున్న ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఇంతవరకు చాలా వరకు తెలుసుకున్నాం. మీకు ఎలా అనిపించింది? అంటే ఏమన్నా భయం కానీ, అరే ఇట్లాంటి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్నాము అట్లాంటి ఏమన్నా ఎదుర్కొన్నారా? లేదండి, అంటే నేను మెంటలీ చాలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. ఓకే. సో నేను అట్లాంటి భయాలేమీ పెట్టుకోలేదు. నాకు ఎవరెస్ట్ ఎక్కడం తప్పించి ఇంకా వేరే థాట్స్ లేకుండేది. ఓకే. ఇంకా నాకు అది మాత్రమే ఉండేది. సో నాకు అట్లాంటి ఏం భయం అయితే రాలేదు. సరే, ఇప్పుడైతే ఎవరెస్ట్ శిఖరం దగ్గరకు వచ్చేద్దాం. ఓకే. అప్పుడు మీరు ఎక్కే ముందు నుంచి ఎక్కే వరకు, ఆ లాస్ట్ మీరు బేస్ క్యాంప్ చేరుకునే వరకు మీకు ఎదురైన ఎటువంటి అవాంతరాలు కానీ, ఇబ్బందులు కానీ ఎక్కుతున్న సమయంలో ఏమైనా ఎదురైనాయి అట్లాంటివి? యాక్చువల్లీ నాకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. నా నీ లిగమెంట్ టేర్ అయిందండి. మోకాల్కి ఉన్న లిగమెంట్ తెగిపోయింది. సో నేను అదే పెయిన్తో వెళ్ళిన. బట్ బిఫోర్ డాక్టర్స్ ఏమంటే నాకు వెళ్ళొద్దని సజెస్ట్ చేసిళ్ళు. నా గోల్ ఫస్ట్ ఇంపార్టెంట్ అని వెళ్ళినా కానీ నాకు సెకండ్ డే ప్రాబ్లం ఏంటంటే ఈ ఉన్న లెగ్కి ప్రాబ్లంకి ఎఫెక్ట్ కావద్దని చెప్పేసి ఇంకో లెగ్ మీద ఎఫెక్ట్ వేస్తే నడవడానికి అది 2 కాళ్ళది లిగమెంట్స్ తెగిపోయినాయి. ఓకే. సో సెకండ్ డేనే నేను రిటర్న్ రావాల్సింది, కానీ నేను రిటర్న్ రాలేదండి. ఓకే. ఖచ్చితంగా పూర్తి చేయాలన్న సంకల్పంతో వేరు. నేను ఇంకా అది చెయ్యాలి తప్పించి ఇంకా వేరే ఆలోచన లేకుండా. బట్ చాలా సఫర్ అయినా, నడవలేకపోయినా. బట్ కంప్లీట్ చేసిన. అది చాలా ప్రాబ్లమాటిక్ అయింది. ప్లస్ ఆఫ్టర్ 3-4 days తర్వాత బ్రీతింగ్ ఇష్యూస్ కూడా వస్తాయండి. ఆ బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవాలి. దానికి డైమాక్స్ అనే ఒక టాబ్లెట్ ఉంటుంది, బట్ అది బిఫోర్ వాడాలి. లక్కీలీ నేను వాడలేదు. ఓకే. సో నాకు అది ఏం ప్రాబ్లం కాలేదు, కానీ ఫిజికల్గా ప్రాబ్లం అయింది. నడవడానికి చాలా ఇబ్బంది పడ్డా, నడవలేకపోయినా. బట్ మొత్తానికైతే కంప్లీట్ చేసిన. అయితే నార్మల్గానే మీరు మీ వీడియో చూశాను, అంటే మీరు అక్కడ ఆవిష్కరించిన వీడియో చూశాను. నార్మల్గానే ఉన్నారు. అంటే మాకు తెలిసిన వరకు అయితే ఆ హైట్లో శ్వాస అనేది చాలా ఇబ్బంది కలుగుతుంది. దానికి సపరేట్ ప్రికాషన్స్ తీసుకోవాలి, అక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ అట్లాంటివి ఉంటాయని చెప్పేసి, అంటే మాకు తెలిసినంత వరకు అయితే అది మీరు ఆ వీడియోలో చూసినంత వరకు అయితే అక్కడ ఏం లేదు. అంటే మేము నార్మల్గా ఏ విధంగా ఉన్నారో మీరు ఆ జెండా ఆవిష్కారం చేయడం కానీ, తెలంగాణ తల్లి ఆవిష్కారం కానీ అప్పుడు నార్మల్గానే కనిపించారు. దానికి మీ సమాధానం? ఎస్ అండి, అవును. అది నేను ఫిజికల్గా స్ట్రాంగ్గా లేకపోయినా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉందండి. ఆ సంకల్ప బలమే నన్ను అలా ఉంచింది. అంటే నాతో వచ్చిన వాళ్ళు లాస్ట్ డే రోజు వాళ్ళకి ఆల్మోస్ట్ వాళ్ళు బ్లాంక్ అయిపోయారు. ఓకే. ఎందుకంటే లాస్ట్ డే మొత్తం ఆక్సిజన్ లెవెల్స్ చాలా తగ్గిపోతాయి,
చాలా దూరం నడవాల్సి ఉంటుంది. అది ఆ టైంలో అంటే నేను చేసిన రీసెర్చ్ నాకు చాలా ఉపయోగపడిందండి. ఓకే. దాంట్లో కొన్ని నేను విన్నా ఏంటంటే ఈ మనకి ఐస్ కవర్ చేసుకోవద్దని, ఇయర్స్ కవర్ చేసుకోవద్దని చెప్పారు. ఓకే. సో నేను అది ఫాలో అయినా, ఫస్ట్ నుంచి ఫాలో అయినా. నాతో అంటే వచ్చిన వాళ్ళు ఎందుకు నువ్వు ఇంత చల్లో కూడా ఇయర్స్ కవర్ చేసుకోవట్లేదని అంటే ఆ క్లైమేట్కి అలవాటు పడ్డాం. ఓకే. అది ఒకటి నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. మనం అలవాటు చేసుకోవడం, ఆ క్లైమేట్ మన బాడీని ప్రిపేర్ అవ్వడం, అది నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. లాస్ట్ డే నాకైతే ఏం ఇష్యూస్ రాలేదు. ఓన్లీ నాకు ఫిజికల్గా నడవడానికి ఇబ్బంది అయింది, ఇంకా నాకు అట్లాంటిది ఏం రాలేదు. బట్ నాతో వచ్చిన వేరే పర్సన్స్కి మాత్రం చాలా ఎఫెక్ట్ అయింది. ఆ నోస్ నుంచి బ్లడ్ బ్లీడింగ్ అవ్వడం అట్లాంటివి చాలా. రిటర్న్లో వస్తుంటే సమ్ పర్సన్ ఫారెనర్, తను ఆల్మోస్ట్ కొలాప్స్డ్ అయిపోయారు. ఓకే. తన్ని వెంటనే తీసుకొని వెళ్ళిపోయారు. తనకి ఏమైందో అయితే తెలీదు. బట్ డేంజరస్ జర్నీ అని చెప్పుకోవచ్చు. అయితే ఒకటి, ఇప్పుడు టోటల్గా ఎన్ని కిలోమీటర్లు మనం నడక ఉంటుంది? అంటే మన పర్వతం ఎక్కడానికి నడుచుకుంటూనే ఎక్కుతాం కదా పూర్తి, లేకుంటే ఏమైనా వెహికల్స్ సంథింగ్ కొద్ది దూరం వరకు రోడ్డు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటాయి? లేదండి, పూర్తిగా నడవాల్సిన పరిస్థితి. డే 1 నుంచి మళ్ళీ మీరు రిటర్న్ అయ్యే వరకు లూక్లా ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ లూక్లా ఎయిర్పోర్ట్ రావడం, ఈ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కటి నడవడానికేనండి. అది మొత్తం పర్వతాల మీదనే ఉంటుంది. నార్మల్ రోడ్ ఎక్కడ కనబడదు. ఆ పాత్ కూడా చాలా నేరో ఉంటుంది. ఓకే. ఇఫ్ మిస్ అయితే అంటే మనం కాన్షియస్ లేకుండా సమ్ ఏమైనా ప్రాబ్లం వచ్చి అటు ఇటు అయినాం అనుకోండి, ఆ లోయలలో పడిపోతే ఇంకా బాడీ కూడా దొరకడానికి ఉండదు. అయితే టోటల్గా ఎన్ని కిలోమీటర్లు నడిచారు మీరు? అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మన నడక దారి, ఎన్ని కిలోమీటర్లు నడిచారు మీరు? అంటే నేపాల్ గవర్నమెంట్ చెప్పిన దాన్ని బట్టి 140 ఉంటుందండి. ఓకే. బట్ అది నా దృష్టిలో ఒక 1 కిలోమీటర్ ఈక్వల్ టు 5 to 10 కిలోమీటర్స్ అన్నమాట. అంటే నార్మల్ రోడ్డు కాదు కదా, నార్మల్ రోడ్డు నడవడం వేరు, పర్వతాల మీద కొండలు ఎక్కడం వేరు. కాబట్టి వాస్తవం చెప్పాలంటే 1 కిలోమీటర్ నడవడం అనేది చాలా ఇబ్బందితో కూడుకున్న పని. నార్మల్గా మనం నడిచేయచ్చు 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ నడుస్తాం కావచ్చు రోడ్డు మీద. కాకపోతే ఆ కొండలు, ఆ పర్వతాల మీద అనేది రిస్కీ, అది చెప్పాలంటే. అవునండి, అది చాలా రిస్కీ. బట్ మనకు సంకల్ప బలం ఉన్నప్పుడు ఇంకేదైనా చేయొచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్ ఇది, అంతే. మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం అని ఒక ప్రూవ్ చేసుకోవాలి, మనకు మనం ప్రూవ్ చేసుకోవడం, ఇతరులకు కూడా చెప్పడం. చాలామందికి చాలా రకాల గోల్స్ ఉంటాయి, అవి ఎక్కడనే ఆగిపోకుండా వాళ్ళు అనుకున్నది సాధించాలి. ఈ చూసిన వాళ్ళు, ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కూడా చాలామంది అనుకుంటారు నాకు ఇది చేయాలని. చెయ్యండి, మీకు నచ్చింది చేయండి, మీరు అనుకున్నది సాధించండి. ఓకే. మళ్ళీ చూసుకున్నట్లయితే మీరు శిఖరం ఎక్కి తిరిగి వచ్చేసారు, చాలా సంకల్పంతో పోయి పూర్తి చేసి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రుల ఆనందం ఎవరే? మామూలుగా పేరెంట్స్ ఇంత అచీవ్మెంట్ చేశారు కాబట్టి ఏ పేరెంట్స్ అయినా చాలా సంతోషపడతారు. మీ ఉద్దేశాలు అంటే మీరు చూశారు కాబట్టి మీ తల్లిదండ్రుల ఆనందాన్ని చూసిన మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? ఖచ్చితంగా వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అయిందండి. వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి, వచ్చి చాలా ఆనందపడ్డారు. ఎవరికైనా ఉంటుంది కదా ప్రపంచంలో, వాళ్ళ అబ్బాయి అనుకోకుండా ఇంత మంచి, వాళ్ళకి కూడా చెప్పలేదండి. యాక్చువల్లీ నేను ఇటు వెళ్తున్నా అటు వెళ్తున్నా నేనేం చెప్పకుండానే అంటే మీరు డైరెక్ట్ వెళ్ళిపోయారా? నేను డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నేను వేరే ట్రిప్ వెళ్తున్నా అని చెప్పినా కానీ అక్కడికి వెళ్తున్నా అని చెప్పలేదు. బట్ నాకు ఈ పెయిన్ ఉన్నది అంటే తెలుసు, పెయిన్ ఉన్నదని. ఇంకా వాళ్ళు అంత పెయిన్తో ఎందుకు వెళ్ళినామని కొంచెం బాధపడ్డారు. ఓకే. బట్ ఆనందం ఎక్కువ ఉంటుంది బాధ కంటే. అదే, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదేవిధంగా మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, అంటే వేరే ఇంకెవరైనా వెళ్దామన్నా నేను గైడెన్స్ చేయగలుగుతాను, చెప్తాను ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అనే విషయాలు చెప్తాను చెప్పారు. మంచి విషయం. కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఈ టోటల్ జర్నీకి, అంటే ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహిద్దామని చెప్పేసి ఒక జర్నీ అనుకుంటున్నాం. ఆ జర్నీకి టోటల్ గా ఎంతవరకు ఖర్చు కావచ్చు? అంటే మీకు అయినా ఖర్చు ప్లస్ ఇప్పుడు ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఎంతవరకు ఖర్చు అవుతుంది? ఇంతకుముందు మీరు చెప్పారు, ఏది అక్కడ చిన్న ఎగ్గే 400 రూపీస్ ఉంటుంది, వాటర్ బాటిల్ 500 రూపీస్ ఉంటుందని. ఇవి చూసుకోవాలి. అంటే వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఇవన్నీ మనం బడ్జెట్ కూడా అనుకోవాలి కదా, ఎంతవరకు ఖర్చు అవుతుంది ఒకవేళ వెళ్ళాలనుకుంటే? అంటే డిపెండ్స్ ఆన్ మనం ఎలా ఖర్చు చేస్తాం అనేది మన దాని మీద ఉంటుంది. బట్ నాకు ఆల్మోస్ట్ 3 lakhs వరకు వచ్చింది ఖర్చు. 3 lakh రూపీస్ బాగానే ఖర్చు, అప్పుడు 3 lakhs అయింది. సో మన ఫుడ్ ఎలా తీసుకుంటాం, మన డైట్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి ఉంటుంది.
దానికి ట్రెక్కింగ్ గేర్ ఉంటుంది. సో ట్రెక్కింగ్ గేర్కి చాలా కాస్ట్ ఉంటుంది. ఈవెన్ ఒక 1 పేర్ ఆఫ్ షూకి ఆల్మోస్ట్ అప్ టు 10,000 నుంచి ఎక్కువనే ఉంటుంది. సో మనకు ఆ షూస్ కానీ మిగతా గేర్, ట్రెక్కింగ్ గేర్ కానీ అవన్నీ తీసుకోవడానికి చాలానే ఖర్చు అవుతుంది. సో ఎక్స్పెన్సివ్ జర్నీయే, బట్ వెళ్ళాలనుకున్నాం కాబట్టి మనీ డస్ నాట్ మ్యాటర్. అదేవిధంగా మీరు టోటల్ జర్నీకి ఎన్ని రోజుల సమయం పట్టింది? నాకు అప్ టు 20 days అయింది. ఇండియా అంటే ఫ్రమ్ వరంగల్ టు మళ్ళీ ఇక్కడ రిటర్న్ అవ్వడానికి నాకు 20 days పట్టింది. బట్ అక్కడ టోటల్ 14 days, 8 daysలో ఎక్కడం జరిగింది. మిగతా 5 or 6 daysలో రిటర్న్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇండియాకి 4 days, ఇండియా రావడానికి పోవడానికి ఒక 4 days పట్టింది. మొత్తం 20 daysలో కంప్లీట్ అయింది. ఓకే, అంటే మీరు చెప్పారు 8 days ఎక్కడానికి, 8 days మరి మన దిగడానికి కూడా ఆల్మోస్ట్ అంతే టైం పడుతుండొచ్చు. ఇప్పుడు ఈ టోటల్ అంటే 14-15 daysలో చూసుకున్నట్లయితే ఈ 14 days మీరు జర్నీ చేస్తుంటారు, అంటే నడుచుకుంటూ వెళ్తుంటారు, ట్రెక్కింగ్ చేస్తుంటారు. ఆ మధ్యలో మనము షెల్టర్ ఎట్లా, అంటే మనము మధ్యలో ఆగడానికి కావచ్చు, ఏమైనా రూమ్స్ ఉంటాయా, లేకుంటే మనమే షెల్టర్ ఏది టెంట్స్ కానీ తీసుకొని పోవడం ఉంటుందా? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఇది చాలా మందికి క్వశ్చన్ ఉంది. నన్ను అంటే నా ఇన్స్టాలో కొంతమంది అంటే వెళ్ళే వాళ్ళు అడిగినారు ఇది ఎలా షెల్టర్ నైట్లో అంటే. యాక్చువల్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతామండి ట్రెక్కింగ్. ఎర్లీ మార్నింగ్ 6 to 7 ఆ మధ్యలో స్టార్ట్ అవుతాం. మళ్ళీ 4, 5, 6 లోపే కంప్లీట్ చేయాలి, లేకపోతే టెంపరేచర్స్ లెవెల్స్ చాలా పడిపోతాయి. ఆ తర్వాత మనం జర్నీ చేయలేము, ప్లస్ లైటింగ్ ఉండదు. ఓకే, కాకపోతే నేపాల్ వాళ్ళు ఇప్పుడు అంటే ఒకప్పుడు వేలా ఉండదు, నాకు అంత ఐడియా లేదు. కానీ ఇప్పుడైతే నేపాల్లో అంటే ఇప్పుడు ఒక డైలీ ఒక 10 kilometers నడుస్తాం. ఆ 10 kilometers తర్వాత ఒక విలేజ్ లాగా, ఆ విలేజ్ అంటే ఒక 10 నుంచి 15 ఇల్లు ఉంటాయి. ఓకే, ఆ ఇల్లులు కూడా మొత్తం అంతా వుడ్తో కట్టినాయి. అది హోటల్స్ లాగా వాళ్ళు పెట్టేసుకొని మనకి షెల్టర్ ఇస్తారు అన్నట్టు. ఓకే, మన పే చేయాలి. డైలీ 3,500 తీసుకుంటారు 1 nightకి. ఓకే, ఒక రూమ్ ప్రొవైడ్ చేస్తారు, దాంట్లో పడుకోవడం ఉంటుంది. అక్కడే మనం ఫుడ్ కూడా అక్కడే తినాల్సి ఉంటుంది. అంటే అక్కడే దొరుకుతుంది మనకు, అంటే హోటల్స్ లాగా ఉన్నాయి అంటే కాబట్టి వాళ్ళు ప్రిపేర్ చేస్తారు ఏమన్నా? వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. మనం బిఫోర్ ఆర్డర్ ఇవ్వాలి. ఆర్డర్ ఇస్తే మనకి 1-2 hours మనకు రెడీ చేసి పెడతారు. బట్ ఆ ఫుడ్ కూడా వాళ్ళ మెన్యూ ప్రకారమే ఉంటుంది, మనకి సపరేట్ ఏమి ఉండదు. అక్కడ ఫేమస్ ఏంటంటే దాల్ బాత్ ఉంటుంది. ఓకే, అది చాలా ఫేమస్. అంటే ఒక రైస్ కప్ ఇస్తారు, దాల్ కర్రీ ఇస్తారు, ఒక పాపడ్ ఇస్తారు. అది అప్ టు 2,000 ఉంటుంది. 2,000 rupees పాపడ్ అంతే. అంటే ఒక్క రోజుకి మనం పైకి ఎక్కే కొద్దీ దాని డిఫరెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఓకే, అంటే మనం పైనకి వెళ్ళిన కొద్దీ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతుంటాయి అక్కడ వాళ్ళు. డైలీ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఓకే, అలా షెల్టర్ కానీ ప్రాబ్లం ఏమి ఉండదు, మ్యాక్సిమం ఏం ప్రాబ్లం ఉండదు. బట్ వెదర్ని తట్టుకోవడం పెద్ద ప్రాబ్లం అన్నిటికంటే. అదే ఒకరోజు వెరీ హెవీ ఎండ్ ఉంటుంది, బట్ కోల్డ్ ఉంటుంది. ఎంత ఎండ్ వచ్చినా కానీ కోల్డ్ మనస్నెస్ బాగుంటుంది. ఓకే, ఒకరోజు వర్షం పడుతూ ఉంటుంది, ఒకరోజు మంచు పడుతూ ఉంటుంది. అంత డిఫరెంట్ క్లైమేట్ ఉంటుంది. సో దానికి అడాప్ట్ కావాలి మనం. అడాప్ట్ అవ్వడమే పెద్ద సాహసం అనుకోవాలి. మనం నార్మల్ ఇక్కడ యాక్చువల్లీ నేను ఇండియా నుంచి పోయే రోజు మనకి 47 degrees. ఓకే, ఇక్కడ 47 సమ్మర్. అక్కడికి వెళ్ళగానే మొత్తం మైనస్లోకి వెళ్ళిపోయింది. సడన్ గా అంత క్లైమేట్కి చేంజ్ అవ్వడం కూడా కొంచెం ప్రాబ్లమేటిక్. నాకు వెళ్ళినప్పుడు ఆ క్లైమేట్కి చేంజ్ అవ్వడానికి ప్రాబ్లం కాలేదు, కానీ అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియా క్లైమేట్కి అడాప్ట్ అవ్వడానికి నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. నేపాల్ నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత నేను ఈ వెదర్కి తట్టుకోలేకపోయినా. సడన్ గా 40 degrees పెరిగింది. మళ్ళీ 40 degrees పెరిగేసరికి నేను ఒక 1 week వరకే అసలు నా హెల్త్ చాలా పాడైపోయింది. అక్కడేం పాడగలిగి ఇండియాకి వచ్చినాక పాడైంది. ఇప్పుడు కొంచెం సెట్ అయింది. అయితే అదేవిధంగా మీరు వెళ్ళారు కదా, అయితే మనము అక్కడ ఏజెన్సీల ద్వారా వెళ్తామన్నారు. అంటే మనతో పాటు ఇంకా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు కదా, అంటే మనం ఎంతమంది వెళ్ళారు? మీరు ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఉంటారు అక్కడ ఏజెన్సీల తరపు నుంచి కావచ్చు. మీరు ఎంతమంది గ్రూప్ గా ఫామ్ అయ్యారు? యాక్చువల్లీ నేను ఇక్కడ నుంచి సోలో వెళ్ళినండి. నాకు ఎవరు అక్కడ అసలు ఎవరు పరిచయం లేదు, ఎవరు లేరు.
నేను ఒక్కనే వెళ్ళిన. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాతో పాటు ఆ కంపెనీ వాళ్ళు వేరే వాళ్ళని అటాచ్ చేశారు. సో అప్ టు 15 మెంబర్స్ వెళ్ళినాం. 15 మెంబర్స్. బట్ 15 మెంబర్స్లో డే సెకండ్ నుంచి ఇద్దరు రిటర్న్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఓకే. చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. తను ఇంకా ఎక్కలేకపోయిండు, రిటర్న్ అయిపోయాడు తను. అసలు నేను తనకి వన్ డే అంటే ఒక రోజు ఆపిండ్రు. ఆపితే తను సెకండ్ డే నేను ఎర్లీ మార్నింగ్ కలిసిండు. ఎట్లా ఉంది నీ హెల్త్ అని అడిగితే బతికే ఉన్నా నేను అని చెప్పిండు. పాపం అట్లా కొందరు వెళ్ళిపోతూ ఉంటారు మధ్యలో ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చేసి. లాస్ట్ వరకు మేము 6 మెంబర్స్ మిగిలినామండి మళ్ళీ రిటర్న్ రావడానికి. పైన టోటల్ పైనకి పోయేసరికి మీరు 6 లేదు వచ్చి. బట్ రిటర్న్లో వాళ్ళు హెలికాప్టర్లో వచ్చిండ్రు. అంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ చాలా తట్టుకోలేకపోయారు. కిందికి మళ్ళీ 6 days 7 days మళ్ళీ నడవాలంటే మా వల్ల కదని, అంటే బ్లడ్ బ్లీడింగ్ అవ్వడం చాలా ప్రాబ్లం ఫేస్ చేసిళ్ళు. బట్ అయినా పాపం వాళ్ళు కూడా చాలా కష్టపడి అక్కడి వరకు వచ్చిళ్ళు. వచ్చి రిటర్న్లో మాత్రం హెలికాప్టర్లో రిటర్న్ అయినరు. బట్ మేము ఒక 6 మెంబర్స్ని కిందకి వచ్చేసినాం బై వాక్ వచ్చాం. నేను కూడా అవుదాం అనుకున్నా, కానీ అది ఫుల్ఫిల్ కాదని చెప్పేసి మళ్ళీ బై వాకే వచ్చేసిన. ఈ హెలిప్యాడ్లో అదంతా కరెక్ట్ కాదు అని చెప్పేసి బై వాకే వచ్చిన. బట్ దిగేప్పుడు నేను చాలా సఫర్ అయినా. ఎక్కేప్పటికంటే దిగేప్పుడు అంటే దిగేప్పుడు ఏమవుతుంది అంటే మన నీస్ మీద పెయిన్, అంటే వెయిట్ నీస్ మీద పడుతుంది. ఆ నీస్ మీద పడ్డప్పుడు నడవడానికి నాకు చాలా హెవీ పెయిన్ వచ్చింది. 2 legsకి ప్రాబ్లం అయ్యేసరికి తట్టుకోలేకపోయినా. బట్ ఎనీవేస్ వచ్చేసిన సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకొని. ఇది సక్సెసా ఫెయిల్యూరా తెలియదు, కానీ 100% నా ఫీలింగ్ ఏంటంటే సక్సెస్. వై బికాజ్ ఇంత నీ పెయిన్స్ నేను నీ క్యాప్తోనే నడిచిన టోటల్ ట్రిక్ మొత్తం. దాంట్లో ఒక 2 మాత్రమే తెలుసు నాకు ఈ ప్రాబ్లం ఉందని. వాళ్ళు ఇప్పటికి కూడా అప్రిషియేట్ చేస్తారు. ఇంత పెయిన్తో నువ్వు అసలు ఇది చేస్తావని మేము కూడా అనుకోలేదు, బట్ నువ్వు సాధించినావు అని చెప్పేసి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు. ఇప్పుడు మీతో వచ్చిన వారు అంటే మన ఇండియన్స్ ఉన్నారా, బయట కంట్రీస్ వారు ఉన్నారా? అంటే ఇండియన్స్ ఉన్నారు, బయట కంట్రీస్ వాళ్ళు కూడా ఉంటారు. అందరూ వస్తారు, అందరూ మిక్స్ అయిపోతాం అక్కడ, కలిసిపోవడమే ఉంటుంది. ఇండియన్స్లో ఉన్నారు. ఇండియన్స్ ఒకతను గోవా, ఒకతను ముంబై, ఇంకొక 2 వేరే స్టేట్. ఓకే. వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడికి పోయిన తర్వాత కలుసుకున్నాం అంతా. ఇప్పటికి కాంటాక్ట్లో ఉన్నారా? ఎందుకంటే మీరు అన్ని రోజులు జర్నీ చేశారు, అన్ని బ్యాడ్ కండిషన్స్లో, అంటే అంత టఫ్ కండిషన్స్లో జర్నీ చేశారు కదా. బేసిక్గా చాలా దగ్గర అవుతాం, ఎందుకంటే ఒకరికొకరం సాయం చేసుకోవడం కావచ్చు, హెల్ప్ చేసుకోవడం కావచ్చు, చాలా అంశాలు ఉంటాయి. అట్లా మీకు ఇప్పటికీ మన కాంటాక్ట్లు ఉన్నారా? అందరు కాంటాక్ట్లు ఉన్నారని నిన్న ఈవినింగ్ ఫోన్ చేసిండు. లక్కీ ఏంటంటే తను కస్టమ్స్లో నేవీలో వేస్తాడు. ఓకే. ముంబైలో తను నిన్న మాట్లాడిండు. వాళ్ళ ఫ్రెండ్స్తోని మాట్లాడిచ్చు నిన్న నాతోటి. చెప్పిండంట వాళ్ళ ఫ్రెండ్స్ నాతో చెప్తున్నారు, నీ ఇంత సఫర్తో నువ్వు ఎక్కినావంట, నీ గురించి బాగా చెప్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇప్పుడు మనకు తెలియని వ్యక్తి మన గురించి వేరే వాళ్ళ దగ్గర అంత మంచిగా చెప్పేసరికి హ్యాపీ అనిపించింది. రమ్మంటున్నారు ముంబైకి, అదే ఒకసారి వెళ్ళి కలుస్తా సమ్ డే. అయితే ఎవరెస్ట్ అధిరోహించిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు మా అంబేద్కర్ గారిది, భగత్ సింగ్ గారిది ఆవిష్కరించారు కదా ఫొటోస్. అంటే వాళ్ళంటే ఇష్టమా మీకు? వాటి గురించి ఏమన్నా మాకు చెప్తారా? అవునండి, నాకు ఇష్టం అంటే అంబేద్కర్ ఎందుకు ఇష్టం అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు సమానత్వం ఉండాలని చెప్పేసి తను రాజ్యాంగాన్ని రచించిందా లేదా అన్నది పక్కన పెడితే ఇండియన్స్ అంతా ఇండియన్స్ అని చెప్పేసి రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఇచ్చిండు. సో నాకు ఆయన ఇష్టం. భగత్ సింగ్ అంటే అది చిన్నప్పటి నుంచి రెబలిజం అయినది. సో నాకు కొంచెం నా క్యారెక్టర్ కూడా కొంచెం అట్లే ఉంటుంది. సో నాకు భగత్ సింగ్ అంటే అందరికి ఇష్టం, వాళ్ళిద్దరు. అందుకే నాకు ఇష్టమైన వ్యక్తుల్ని అంత పెద్ద హైట్లో ఇంతవరకు ఎవరైనా చూపించారో లేదో నాకు తెలియదు. మేబీ చూపించలేదు మీరైతే చూపించలేదు. సో నాకు వాళ్ళని చూపించాలని ఒక సంకల్పం కూడా ఉంది. నాకు తెలంగాణ తల్లిని ఎందుకు ఆవిష్కరించాలంటే నేను తెలంగాణవాదిగా మొదటి నుంచి తెలంగాణకు సపోర్ట్ చేసాను. 2009 ఆ టైంలో ఈ
తెలంగాణ కావాలని పోరాటం చేసిన వ్యక్తులలో నేను కూడా ఒకని. ఓకే. అదే ఉద్యమంలో పాల్గొన్నారు ఆ అయితే. ఉద్యమంలో పాల్గొంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేయడం జరిగింది. మ్మ్. హైదరాబాద్ అసెంబ్లీ ముందు ధర్నా చేస్తే. ఓకే. సో నాకు అప్పటి నుంచి తెలంగాణ అంటే బాగా ఇష్టం. నేను తెలంగాణ బిడ్డను కాబట్టి తెలంగాణ తల్లిని అక్కడ రిఫర్ చేయాలి, అక్కడ ప్రదర్శించాలని, ఆవిష్కరించాలి. ఆవిష్కరించాలని చెప్పేసి అట్లా తీసుకోవడం జరిగింది. తర్వాత అంబేద్కర్ అండ్ భగత్ సింగ్ ఇక వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి ఒక రోల్ మోడల్స్ లాగా అన్నమాట. ఓకే. సో జీవితంలో ఏదైనా సాధించాలంటే ఒక ఇద్దరు రోల్ మోడల్స్ ఉండాలి. నాకు అలా వాళ్ళిద్దరు రోల్ మోడల్స్. అదేవిధంగా ఇంకొక మంచి అంశం ఏంటంటే మనము ఇప్పుడు ఎక్కేటప్పుడు లగేజ్ కానీ మన బ్యాగ్స్ కానీ అన్నీ మనమే అంటే ఎవరిది వాళ్ళమే తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత వెయిట్ ఉండొచ్చు ఆ బ్యాగ్స్ అవన్నీ టోటల్ మన తీసుకుపోయే వాటిలలో? ఎస్ అండి, బ్యాగ్స్కి విషయానికి వస్తే మనకి అంటే మనం మోసేది మాత్రం 5 to 10 kgs ఉంటుంది. ఆ 10 kgs మనకు సంబంధించిన ఎసెన్షియల్స్ తీసుకెళ్ళాలి. ఓకే. అది చాలా హెవీ అండి, ఎందుకంటే పైకి ఎక్కేటప్పుడు మొయ్యాలి, ఇక తప్పదు. బిఫోర్ ప్రిపరేషన్తో పోతే బెస్ట్. ఓకే. ఒక 1-2 months నుంచి 3 months నుంచి మనం బరువులు మోసుకుంటే ఇంటి దగ్గర స్టెప్స్ కానీ లేదా ట్రేడ్ మిల్ మీద కానీ టోటల్గా మనం స్టెప్స్ ఎక్కినట్టే. సో అవి మోసుకుంటూ స్టెప్స్ ఎక్కిన కిందకే అట్లే ఉంటుంది మ్యాక్సిమం. సో నేను బిఫోర్ అట్లాంటి కొంచెం అట్లా వర్కౌట్ చేసిన, సో అది నాకు ప్లస్ అయింది. బట్ నాకేంటంటే నాకు 2 years బ్యాక్ యాక్సిడెంట్ అయితే నా కాలర్ బోన్ ఇది ఫ్రాక్చర్ అయింది. ఓకే. సో అది అంటే నేను సర్జరీ చేసుకోలేదు, అది హీల్ అయింది ఆటోమేటిక్గా, న్యాచురల్ హీల్ అయింది, కానీ బాగా పెయిన్ వచ్చేది. అయిపోయింది, చేసేసిన అట్లా కూడా. మీరు ఇటు ఈ బోను ఫ్రాక్చరింగ్ ప్లస్ ఈ కాలుకి లింపు ప్రాబ్లం తోటి ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని బాగానే మీరు వెళ్ళొచ్చారు. అంటే ఇక నీకు అది చేయాలనే ఒక తాడు తప్పించి నాకు వేరే ఏది లేదండి. నాకు ఒకటి దీనికి కరెక్ట్ ఎట్లా అంటే మహాభారతంలో అర్జునుడిని నీకు చెట్టు మీద ఏం కనబడుతుంది అంటే నాకు ఆ చెట్టు మీద పిట్టది అయి తప్పించి ఇంకా నాకు ఏం కనబడతలేదు అన్నట్టు సేమ్ సిచ్యువేషన్ నాది కూడా. నాకు ఎవరెస్ట్ తప్పించి ఇంకేం కనబడలేదు, ప్రాబ్లమ్స్ ఏం కనబడలేదు, ఓన్లీ ఎవరెస్ట్ ఒకటి మనం మీదికి వెళ్ళాలి అంతే, అంతే అదొకటే కనబడలేదు. అంతే అండి. అక్కడ ఎక్కి నన్ను నేను చూసుకోవాలి అని చెప్పేసి ఆ ఒక్కటే ఆలోచన ఉండే, ఇంకేం లేదు. ఇంకోటి మన బ్యాగ్స్తో పాటు ఇప్పుడు ఈ ట్రెక్కింగ్ గేర్ కూడా అంటే మనం సపరేట్ అంటే అవి కూడా వెయిట్ అన్నట్టే, ఇవి కలుపుకున్నా కూడా చాలా వెయిట్ అయితే ఉండొచ్చు. అవునవును. కాకపోతే ఇంకొకటి ఏంటంటే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎనీబడి ఎవరైనా కానీ వెళ్ళే వాళ్ళకి ఏమవుతుందంటే అప్పుడు మన లగేజ్ అప్ టు 20 kgs వరకు అవుతుందండి. బట్ మనం మోయాల్సింది 5 to 10 kgs వరకు వస్తుంది. ఆ మిగతా లగేజ్ ఏంటంటే పోర్టర్స్కి ఇస్తారు. ఇప్పుడు మనం గైడెన్స్ వాళ్ళకి మనీ ఇస్తాం కదా, ఆ గైడెన్స్ వాళ్ళకి ఆ మిగతా అంటే మనం డైలీ యూజ్ చేయండి అంటే ఎసెన్షియల్ కానీ థింగ్స్ అంతా పోర్టర్స్కి ఇస్తాం. ఆ పోర్టర్స్ వాళ్ళు తీసుకెళ్తాడు, మన నెక్స్ట్ పాయింట్ దగ్గర తీసుకెళ్ళి పెట్టేస్తారు 10 kgs. సో అది ఆ 20 kgs 30 kgs మోయాలంటే మనతో కాదండి. అంటే వాళ్ళు ఏ విధంగా అంటే ఏమైనా వెహికల్స్ ఉంటాయా అక్కడికి? లేదండి, నో వెహికల్స్. కొందరు అంటే వాళ్ళ చాలా కష్టం అండి వాళ్ళది. పోర్టర్స్ ఉంటారు మనలాగా మనుషులే, బట్ అంత వెయిట్ వాళ్ళు ఒక అప్పుడు 20-30 kgs వేసుకొని నడుస్తూ ఉంటారు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే యాక్స్ ఉంటాయి, యాక్స్తో తీసుకెళ్తారు. 2 ఆప్షన్స్. బట్ మాది పోర్టర్స్ యాక్స్ తీసుకెళ్ళి. పోర్టర్స్ అయితే అమ్మో చాలా కష్టం అండి, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసిన నేను. అంత హెవీ వెయిట్స్ వేసుకొని వాళ్ళు అంత పైకి ఎక్కుతూ ఉంటారు. మనకు 5-10 kgsకి చాలా ఇబ్బంది అవుతుంది, బట్ వాళ్ళు అప్పుడు 20-30 kgs వస్తూ ఉంటారు డైలీ. వాళ్ళ లైఫ్ చాలా స్ట్రగ్లింగ్ ఉంటుంది. అంత కష్టం అసలు వాళ్ళ పడుతున్నారంటే గ్రేట్. మాలాంటి వాళ్ళకంటే వాళ్ళు 100% గ్రేట్. అంటే వాళ్ళు అక్కడనే ఉండేవాళ్ళు, అక్కడనే ఆ పరిస్థితులకు అలవాటు అయిపోయి ఉంటారు. నార్మల్గా అక్కడే వాళ్ళ జీవన విధానం కూడా అక్కడనే అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి ప్లస్ ఇబ్బంది. మనం 5-10 kgs అనేది మనకు చాలా కష్టమైన బరువు. వాళ్ళు అంత వెయిట్ వేసుకొని తీసుకోవడం అనేది కూడా చాలా ఇబ్బంది వాళ్ళకు కూడా. అది వాళ్ళకి అలవాటే, బట్ అయినా కానీ అంత హెవీ వెయిట్ మోయడం చాలా కష్టం. బట్ నాకు అదొక్కటి చాలా బాధ అనిపించింది జర్నీలో. నేను చాలా బాధపడ్డది వాళ్ళ గురించి మాత్రమే, ఎందుకంటే అంత వెయిట్ నేను
మనం చూసిన అంటే మా వెయిట్ పోయకపోయినా వేరే వాళ్ళది అంటే వేరే వాళ్ళ వెయిట్స్ ఒక 2-3 బ్యాగ్స్ ఒక్కరే మోసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఓకే. మీరు ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాం. అయితే మీరు ఇంత ఎక్స్పెన్సివ్ అని చెప్పారు కదా, మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు, ప్రొఫెషన్ కావచ్చు, లేకుంటే ఈ అంత అమౌంట్ మీరు ఎట్లా ముందే ప్రిపేర్ చేసుకున్నారు? లేదండి, నేనే నాది టోటల్ మనీ అంతా నేనే పెట్టుకున్నా. అంటే నేను జాబ్ చేస్తా, ప్రైవేట్ జాబ్ చేస్తా. సో నా శాలరీలో నుంచి వచ్చిన మనీ అంతా సైడ్కి పెట్టేసి నా ఎక్స్పెన్సివ్ కాకుండా, నా ఖర్చులు కాకుండా మిగతాది సైడ్కి పెట్టేసుకుని అట్లా ఓకే. మొత్తం టోటల్ మొత్తం మనీ నాదే. జాబ్ చేయడం వల్ల దాచుకున్నా. ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేదు, వాళ్ళని అడగలేదు కూడా. ఓకే. అడిగినా వాళ్ళు ఇచ్చేవాళ్ళు కానీ నేను అడగాలనుకోలేదు. ఎందుకంటే నా ఓన్గా వెళ్ళాలి, నాది అన్న ఫీల్ బాగుంటుంది కదా. సో అందుకోసం అట్లా వెళ్ళిన జరిగింది. అంటే ఎక్కడ జాబ్ చేస్తున్నారు? వరంగల్లోనేనా లేకుంటే? యాక్చువల్లీ నేను బిఫోర్ మన ఎంఐ ఫోన్ మొబైల్ కంపెనీ ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. ఎంఐ మొబైల్స్, రెడ్మీ మొబైల్స్, దానికి థీమ్ డిజైనర్గా చేసేవాడిని. ఓకే. సో ఇప్పుడు అది మానేసి వేరే దగ్గర చేస్తున్నా ఇప్పుడు, గ్రాఫిక్ డిజైనింగ్. ఓకే. సో దాంట్లో నాకు ప్రాబ్లం అయితే ఏం లేదు, దానివల్ల అయితే ఏం ప్రాబ్లం రాదు మనీ పరంగా. మీరు ఇంతకుముందు చెప్పారు, అయితే మన ఈ ట్రెక్కింగ్లో అన్కాన్షియస్ అవ్వడం కావచ్చు, శ్వాస ఇబ్బంది అయ్యి పడిపోవడం కావచ్చు, ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ అయ్యి ఏదైనా ఇబ్బంది అయితే మనకు అందుబాటులో డాక్టర్స్ ఏమైనా అవైలబుల్ ఉంటారా? అంటే మీరు చెప్పారు అది, అంటే మనం మధ్య మధ్యలో ఆగొచ్చు, హోటల్ లాగా ఉంటాయి, లేదంటే మన క్యాంప్స్ వేసుకుంటాం కదా, అక్కడ ఏమన్నా మనకు డాక్టర్స్ అవైలబుల్ ఉంటారా, లేదంటే ఇంకేమన్నా? నో డాక్టర్స్ అండి, డాక్టర్స్ ఎవరు ఉండరు. కాకపోతే మనతో పాటు గైడ్ వాళ్ళు వస్తూ ఉంటారు. ఓకే. ఎందుకంటే మనకు తెలియదు కదా జర్నీ ఎలా వెళ్ళాలి, దారులు వేర్లు అవన్నీ తెలియదు కాబట్టి గైడ్ ఉంటారు. ఆ గైడ్ మనల్ని తీసుకెళ్తారు. బట్ మనకు ఫర్ సపోజ్ ఏమన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఒక డే ఆపేస్తారు. సడన్గా కాన్షియస్ పోవడం ఇట్లాంటివి అయితే మాత్రం 90% వాళ్ళని హెలికాప్టర్ తోటి తీసుకెళ్తారు. బట్ అది రావడానికి చాలా టైం పడుతుంది. ఆ వచ్చేలోపు తనకి ఏం కాకపోతే ఏం నో ఇష్యూస్, ఏమన్నా అయితే మాత్రం ఇక ఎమర్జెన్సీ అని అంటే మాత్రము కష్టమే అండి. ఎందుకంటే నా కళ్ళ ముందే నేను చూసిన, మేము పక్కన ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాం, మేము అంత అబ్జర్వ్ చేయలేదు. వెరీ యంగ్ ఏజ్, 20+ 25 అట్లా ఉంటాడు కావచ్చు, ఫారినర్. ఫొటోస్ తీసుకుంటున్నాం, సడన్గా వెనుక ఏదో సౌండ్ వస్తుందని చూసరికి వాళ్ళు ఆ అబ్బాయి మొత్తం అన్కాన్షియస్ అయిపోయాడు, తను కొలాప్స్ అయిపోయాడు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళ గైడ్ తన్ని మోసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ హెలికాప్టర్కి ఫోన్ చేయడం అది రావడం చాలా టైం పడుతుంది. బట్ తన్ని మేము ఇంకా వాళ్ళ వెనుక వెళ్ళలేదు, బట్ తనకి ఏమైంది అనేది మాత్రం తెలియదు. మోసుకుంటూ వెళ్ళడమే ఇక సిచ్యువేషన్కు, ఎమర్జెన్సీ ఉంది కాబట్టి బతికితే ఉంటారు, లేకపోతే చనిపోతారు. అంటే ప్రిపేర్గానే వెళ్తారు ఎవరైనా. ఎవరెస్ట్ శిఖరం అనేసరికి ముందు ప్రిపేర్ అయ్యి వెళ్తారు, డైరెక్ట్గా మనము నార్మల్గా పోయే టూర్ కాదు, ప్రిపేర్ అయ్యి వెళ్తాం. కాకపోతే అట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఎదురైతే మాత్రం కష్టమే. మనం అది కూడా ఆలోచనలో పెట్టుకోవాలి, ముందే ప్రిపరేషన్ గట్టిగా చేసుకోవాలి. మనం హెల్త్ పరంగా కావచ్చు, ఫిజిక్ పరంగా కావచ్చు, స్ట్రాంగ్ ఉన్నప్పుడే ఇట్లాంటి అడ్వెంచర్స్ మనం చేయగలుగుతాం. అవునవును, మీరు చెప్పింది 100% ట్రూ. ఎందుకంటే మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నా అక్కడికి పోయిన తర్వాత ఆ వెదర్ కండిషన్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏంటంటే మనకు ఇంకా ఏం చేయడానికి దారి ఉండదు. అది సో వాళ్ళు ముందే చెప్తారు మనకు, మన గైడ్ ఏం చెప్తారంటే మీకు హెల్త్ ఇష్యూస్ వస్తే రిటర్న్ పంపించేస్తారు వాళ్ళు, ఇంకేం లేదు. వాళ్ళు ఇంకా వేరే ఆలోచించరు, ఎందుకంటే ప్రాణం కంటే ఎక్కువగా ఏది కాదని చెప్పేసి పంపించేస్తారు. మనీ ఇంకా అంత క్లోజ్, వాటికి ఏమి ఉండదు, పోయినట్టే. కానీ అది ఎక్కి రావడం కొంచెం సక్సెస్ రేట్ తక్కువ, బట్ వెళ్ళొస్తారు. వెళ్ళే వాళ్ళు వెళ్తారు, మధ్యలో ఆగిపోయే వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అట్లా ట్రై చేస్తూనే ఉంటా ఉంటారు చేసేవాళ్ళు. అయితే ఎవరెస్ట్ శిఖరం పైన వ్యర్థాల గురించి మొన్న రీసెంట్గా చాలా వార్తలు విన్నాం. అంటే మనం వెళ్ళేటప్పుడు ఎంత తీసుకుపోతున్నాం అంటే వ్యర్థాలు, మన సామాన్ అంటే మనం ఫుడ్కు సంబంధించిన ఈ ప్యాకెట్స్ కావచ్చు ఏమైనా తీసుకెళ్తుంటాము, అవి మళ్ళీ తీసుకొని రావాలి. ప్లస్ మనం పోయినప్పుడు మనం తీసుకుపోయిన వాటికి ఇంకొన్ని అక్కడ తీసుకొని రావాలి అని చెప్పేసి ఒక రూల్ పెట్టారని చెప్పేసి విన్నాం రీసెంట్గా. అది ఎంతవరకు నిజం?
అది చాలా మంచి ప్రశ్న అండి. అయితే మీరు విన్నది నిజమే. కాకపోతే అక్కడ మరీ అంత ఎక్కువ నేను చూసిన దానికి లేదు. అది లేకపోవడానికి ఒక రీజన్ ఉంది. నేపాల్ గవర్నమెంట్ ఏం చేశారంటే మధ్యలో దారిలో ఒక చిన్న రాళ్ళతోటి కట్టారు, డస్ట్బిన్ లాగానే. అది కట్టి దాంట్లో మనం తీసుకుపోయే వ్యర్థాలని దాంట్లో పడేయచ్చు. కానీ మళ్ళీ ఆ పడేసినవి తీసుకురావడం ప్రాబ్లం. ఎవరు తీసుకొస్తారు? మనం తీసుకుపోయి పడేస్తాం, బట్ ఎవరు తీసుకొస్తారు అన్నది దానికి నో క్వశ్చన్స్. మాకేంటంటే మేము రామ్సే బజార్లో ఒక డే స్టే చేయాలి. ఆ డే స్టే చేసినప్పుడు ఆ పక్కన పెద్ద పీక్ ఉంటుంది, పెద్ద పర్వతం ఉంటుంది. ఆ పర్వతం ఎక్కి రావాలని చెప్పేసి చెప్పిండు. మేము అక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్తే అక్కడ పైన ఒక మ్యూజియం ఉంది, సాగర్ మాత నెక్స్ట్ అని ఒక మ్యూజియం ఉంది. అక్కడ తన పేరు సరిగా గుర్తులేదు, ఫారెనరు. వాళ్ళ మ్యూజియం నడుపుతున్నారు. ఆ మ్యూజియంలో వాళ్ళు ఏంటంటే ఈ పైన కలెక్ట్ చేసిన వ్యర్థాలన్నీ ప్లాస్టిక్ వాళ్ళు కిందికి తీసుకొచ్చి దేనికో మంచి కాజ్ కోసం ఉపయోగిస్తున్నారని చెప్పిండు. దాంతో మాట్లాడాను. సో నేను కూడా దాంట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు అని చెప్పేసి చెప్పిండు. చెప్తే ఎట్లా సార్ అది అని చెప్తే, ఎక్కేటప్పుడు కాకుండా దిగేటప్పుడు ఒక పాయింట్ ఉంటుంది. వీళ్ళు అంతా కలెక్ట్ చేస్తున్నారు. ఒక బ్యాగ్స్ 1 kg 2 kg బ్యాగ్స్లలో పెడుతున్నారు. ఆ బ్యాగు మీకు నచ్చితే ఎవరైనా మళ్ళీ రిటర్న్లో తీసుకుపోయి కింద ఇవ్వాలి. సో ఆ క్యాంపెయిన్లో మీరు కూడా పాల్గొనవచ్చు అని చెప్తే నేను దాంట్లో పార్టిసిపేట్ చేసి వచ్చేటప్పుడు నేను కూడా ఒక బ్యాగ్ తీసుకొని వచ్చి కింద ఇచ్చినాం. దానికి వాళ్ళు నాకు అప్రిషియేషన్ మెయిల్ కూడా పంపించిండ్రు. అది గుడ్ థింగ్, గుడ్ కాజ్ అది. అట్లా అక్కడున్న కొన్ని వ్యర్థాలన్నీ కిందికి వస్తుంది. నిజమే, అది అయితే నిజమే. మ్యాక్సిమం ఎవరు పడేరు. ఒకవేళ వాళ్ళు ఏమైనా యూజ్ చేస్తే వాళ్ళ బ్యాగ్స్లలో ప్యాక్ చేసుకొని అలాంటి డస్ట్బిన్స్ కోసం వెయిట్ చేసి ఆ డస్ట్బిన్స్లలో పడేస్తున్నారు. వీళ్ళంతా కలెక్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకొస్తారు. మనం అంటే మనకు ఇంట్రెస్ట్ ఉంది, మనము చేద్దాం, మనము కూడా వ్యర్థాలను ఎవరెస్ట్ను నీట్గా ఉంచుదాం అన్న సంకల్పం ఉంటే మనం కూడా తీసుకొని రావచ్చు. మీరు కూడా తీసుకొచ్చారు, ఓకే, మంచి విషయం అది. అయితే ఈ వేస్టేజ్ మనం వాళ్ళు ఇచ్చేది 1 to 2 kg బ్యాగ్ ఇస్తారు. బట్ అక్కడ నాకు బోర్డు పెట్టారని అది ఫోటో కూడా తీసుకున్నా. మనకు నార్మల్ 1 kg అక్కడ మౌంటైన్స్ మీద 80,000 kgsతో ఈక్వల్ అంట వేస్టేజ్. ఓకే. సో నేను అది చదివి అది చూసిన తర్వాత ఎంత స్టన్ అయిపోయినంటే, ఒక్క నార్మల్ 1 kg వేస్టేజ్ మౌంటైన్స్ మీద 80,000 వేస్టేజ్తో సమానం అంటే అసలు అక్కడ ఎంత వేస్టేజ్ తక్కువ యూజ్ చేస్తే అంత బెటర్ అని నా ఫీలింగ్ వచ్చింది. బట్ నేను ఆ కాజ్లో పాల్గొన్నందుకు నిజంగా హ్యాపీగా ఫీల్ అయినా. నిజంగా నేను మళ్ళీ రిటర్న్ అయిన తర్వాత వాళ్ళు నాకు మెయిల్ చేశారు. నా మెయిల్ తీసుకొని మెయిల్ చేసి అప్రిసియేషన్ మెయిల్ పంపించారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. వాస్తవానికి కరెక్టే వాళ్ళు చెప్పింది కూడా. 80,000 kgs తోటి 1 kg అంటే మనము ఇక్కడ 80,000 kgsను చెత్తను సేకరించడానికి ఎంతైతే స్ట్రగుల్ అవుతున్నామో అక్కడ ఒక 1 kg సేకరించాలంటే అంత మ్యాన్ పవర్ కావచ్చు, అంత స్ట్రగుల్ కావచ్చు అక్కడ ఉంటుంది. కాబట్టి వాళ్ళు దాంతో కంపేర్ చేశారు వాస్తవానికి చెప్పాలి. నిజంగానే అండి, ఎందుకంటే అంత అందమైన మౌంటైన్స్, అందమైన పర్వతాలు, ఈ వేస్టేజ్ ఒక్కసారి మన వేస్టేజ్ పడేస్తుంది, కొన్ని వందల సంవత్సరాలు అలాగే ఉండిపోతుంది. అది ఆ పర్యావరణానికి చాలా నష్టం కలిగిస్తుంది. చాలా మంచి కాజ్ అది, చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. బట్ నేను దాంట్లో పార్టిసిపేట్ చేయడం నాకు నిజంగా హ్యాపీ. ఎవరు వెళ్ళినా కూడా మీరు కూడా ఒకవేళ ఎవరైనా ఇంటర్వ్యూ చూసిన తర్వాత వెళ్ళే వాళ్ళు ఉన్నా మీరు కూడా ఆ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసి అక్కడ నుంచి వేస్టేజ్ తీసుకురావాలని నేను సజెస్ట్ చేస్తాను. మనం ఎన్ని కేజెస్ మోస్తాం కదా, ఈ 1 to 2 kg పెద్ద ఇబ్బంది కాదు. మీరు కూడా వెళ్తే ఎవరైనా ఖచ్చితంగా తీసుకురావాలి. మీరు ఫస్ట్ ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్కి వెళ్ళగానే, అధిరోహించగానే మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి? అది మాటల్లో చెప్పడానికి లేదండి. ప్రపంచంలో అతి ఎత్తైన పర్వతం మన కళ్ళ ముందున్నప్పుడు మాటలు రావు. సంతోషంతో నేను అక్కడ ఎగిరి గంతేసిన. ఓకే. ఆ వీడియో కూడా తీసుకున్నా. చాలా ప్రౌడ్గా ఫీల్ అయినా నేను. అది ఎంత ప్రౌడ్నెస్ అంటే ఫర్ మీ అది చాలా పెద్ద అచీవ్మెంట్. నాకు చాలా పెద్ద అచీవ్మెంట్. ఆ అచీవ్మెంట్ నేను సాధించిన చాలా తక్కువ మందిలో నేను ఒక్కనిగా. నేను నా చిన్నప్పటి నుంచి ఏంటంటే మేకలలో ఉండకుండా మేకల కాపరిగా ఉండాలనుకునే టైపు నేను.
సో చాలామంది, ఎంతోమంది, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ప్రజలలో నేను అక్కడికి వెళ్ళే వాళ్ళు చాలా వెరీ రేరు. ఆ రేర్లో నేను ఒక్కడిని ఉన్నందుకు నేను చాలా అది ప్రౌడ్ ఫీల్, ఖచ్చితంగా ప్రౌడ్ ఉంటుంది. బట్ చాలా హ్యాపీనెస్, ఎందుకంటే అది మనం చూస్తాం కదా ఇప్పుడు నార్మల్గా వీడియోస్లలో, ఫొటోస్లలో మౌంట్ ఎవరెస్ట్ వీడియోస్ చూస్తూ ఉంటాం. నాకు అనిపించింది ఏంటంటే మన కళ్ళతో చూసింది చాలా అందంగా ఉన్నది. ఈ ఫొటోస్లో, వీడియోస్ కంటే కళ్ళతోని అది మాటలకి వర్ణించలేనంత బ్యూటిఫుల్గా ఉన్నది. హ్యాపీ అండి, చాలా హ్యాపీ. అదేవిధంగా లాస్ట్ క్వశ్చన్ ఒకటి, మీరు సాధించిన విజయం పట్ల ఎన్ఎస్ఎన్ ఛానల్కి వచ్చారు, మీ అనుభవం ఏంటి దీని గురించి? థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీరు కాంటాక్ట్ అయ్యి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది, ఓకే, మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. దీని ద్వారా చాలామందికి తెలియవచ్చు. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ, నెక్స్ట్ ఏమన్నా జరిగితే బట్ ఫస్ట్ మీదే ఉంటుంది. ఫస్ట్ ఈజ్ ఎప్పుడు ఫస్టే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ. మీతో ఇంటరాక్ట్ అయినందుకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఇట్లాంటి మీది కూడా చాలా మంచి మంచి ఇంటర్వ్యూస్ తీసుకొని మీ ఛానల్ కూడా చాలా గ్రోత్ కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది కూడా చాలా మంచి పేరు రావాలి, మంచి నెంబర్ 1 ఛానల్ కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. ఓకే. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి విజయాలు సాధించిన చిరంజీవి గారు మరెన్నో శిఖరాలు ఎక్కి ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.